హైదరాబాద్లోని ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లో ఉదయం 11 గంటలకు బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో 3-4 గంటలు ఎక్కడున్నారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఆ రోజు మధ్యాహ్నం 1:29 చౌటుప్పల్ టోల్ గేట్ దాటినట్టు రికార్డైంది. అయితే ప్రవీణ్ విజయవాడలో ఎక్కడున్నారన్నది ట్రాక్ చేస్తున్నారు పోలీసులు. కొంతమంది 3 పెట్రోల్ బంక్ కు రాత్రి 11:40 చేరుకున్నట్టుగా గుర్తించారు పోలీసు అధికారులు. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్ మీద వస్తున్న ఆయనను ఎవరో దారుణంగా హత్య చేశారని, ఆయన ఒంటిపై గాయాలున్నాయని క్రిస్టియన్ సంఘాలు చెప్తా ఉన్నాయి. సోమవారం రాత్రి ఆయన వైన్ షాప్లో మద్యం కొనుగోలు చేశారంటూ వీడియోలు కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మద్యం మత్తులోనే వాహనం నడపడంతో రోడ్డు ప్రమాదానికి గురై ప్రవీణ్ పగడాల చనిపోయి ఉంటారని కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. వైన్ షాప్లో మద్యం కొన్న వ్యక్తి ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మద్యం కొన్న తర్వాత ఆయన నిజంగానే సేవించారా, మద్యం సేవించి బైక్ నడిపారా అనే దానిపై స్పష్టత లేదు. ఈ వైరల్ వీడియోపై పోలీసులు అధికారులు ఎవరూ స్పందించలేదు. ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి మార్చి 24న ఉదయం బుల్లెట్ పై బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు రహదారిలో గాయాలతో ఆయన డెడ్ బాడీ కనిపించింది. అప్పటి వరకు ప్రతి మూమెంట్ ను పోలీసులు ట్రాక్ చేసే పనిలో పడ్డారు. కీసరా పొట్టిపాడు మధ్య విజయవాడలో పాస్టర్ ప్రవీణ్ ఎక్కడ స్టే చేశారు, 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 11:42 గంటల మధ్య ఏం జరిగింది, ఆయన ఎవరెవరిని కలిశారనే దానిపై పోలీసులు పరిశీలిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించి విచారణ చేపట్టాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఆదేశాలు జారీ చేశారు. హోంమంత్రి వంగల్పూడి అనిత సైతం పోలీసులను విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. దాంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఆఫీసు ప్రవీణ్ పగడాల మృతి కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తోంది. ఘటన జరిగిన సమయంగా భావిస్తున్న టైంలో అటువైపు నుంచి వెళ్తున్న వాహనాల వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. చివరి 3-4 గంటలు ప్రవీణ్ ఏం చేశాడు, ఎవరిని కలిశారు, ఏమైనా గొడవ జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. పాస్టర్ ప్రవీణ్ ది ఖచ్చితంగా హత్యేనని, ఆయన చనిపోయారని పోలీసులు నిర్ధారించిన సమయం తర్వాత సైతం ఆయన ఫోన్ నుంచి మెసేజ్లు ఎలా వెళ్లాయని తోటి పాస్టర్లు ప్రశ్నిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రవీణ్ పగడాల మరణం అనుమానాస్పద మృతి కాదని, ముమ్మాటికి హత్యేనని తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఇటీవల ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్లు ప్రవీణ్ పగడాల ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు మన స్టూడియోలో మురళీకృష్ణ నాయుడు గారు, హైందవ ధర్మ ట్రస్ట్ చైర్మన్, అదేవిధంగా హైందవ సేన అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మురళీకృష్ణ నాయుడు గారు. మురళీకృష్ణ నాయుడు గారు, ఒకవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన మరణం తర్వాత ఇన్ఫ్యాక్ట్ అందరూ పూర్తిగా హైందవులే చేశారనేటువంటి ఉద్దేశాన చాలా పెద్ద ఎత్తున మాటల మంటలు రేగాయి. ఇప్పుడు చూసుకుంటుంటే రోజుకొకటి చొప్పున బయటికి వస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్, ఈరోజు మధ్యాహ్నం కూడా సవేరా వైన్స్కి సంబంధించి ఎల్బీ నగర్లో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక ఫోన్పే స్క్రీన్ షాట్ కావచ్చు, లేదా ఆయనే అక్కడికి వచ్చాడు అనే విధంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటికి రావడం జరిగింది. అసలు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి పాస్టర్ కేసుకి సంబంధించి హైందవ సంఘాలు ఎందుకు పెద్ద ఎత్తున మాట్లాడట్లేదు? ఒకవేళ క్రిస్టియన్ సంఘాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణలని మీరంతా స్వీకరిస్తున్నారా? ఈవేళ అఖండ భారతదేశంలో హైందవ సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ గారి ఆశయంతో మేము పెట్టిన వ్యక్తులు మేము. భారతదేశంలో ఛత్రపతి శివాజీ గారు అన్ని సనాతన ధర్మాన్ని పాటించమని ఏ విధంగా చెప్పారో అదే విధంగా మేము కూడా పాటిస్తాం. ఏ మరణమైనా మరణమే. కానీ ఆరోపణ అనేది తెలుసుకోకుండా ఆరోపించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మరణం అనేది ఏ విధంగా అయినా జరగవచ్చు. అది జరిగిన విధానాలను బట్టి పోలీసులు చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అలాంటిది ఈవేళ తన మరణించాడు అనే విషయం మా హిందువుల మీదకి, ధార్మిక సంఘాల మీదకి నెట్టడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను హైందవ ధర్మ ట్రస్ట్ నుంచి నేను చెప్పేది ఏంటంటే దీని విషయంలో 100% నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి. నింద మోపడం చాలా ఈజీ, మాట జారిన తర్వాత మళ్ళీ అది తీసుకోవడం చాలా కష్టం. కాలు జారినా తీసుకోవచ్చు, కానీ మాట జారితో మటుకి చాలా దారుణమైన పరిస్థితి ఉంటుంది. అది చాలా దారుణంగా వెళ్ళిపోతుంది. ఈ సమాజంలో అఖండ భారతదేశంలో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళంతా కలిసి సనాతన ధర్మంలో మేము హిందువులుగా ముఖ్యంగా మొట్టమొదటిగా అఖండ భారతదేశంలో హిందూ దేశం ఇది. ఈ ప్రపంచ దేశాలకు అతి బలమైన దేశంగా హిందూ దేశంగా గుర్తున్నదంటే ఒక భారతదేశానికే. అటువంటి భారతదేశంలో హిందువులుగా పుట్టిన మా మీద ఏదో జరిగిన విషయాన్ని రుద్ది అనేక ధార్మిక సంఘాల నాయకుల మీద, హిందువుల మీద ఇటువంటి దుష్ప్రచారం చేయటం మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం ఉంది, చట్టం తన పని తను చేసుకుంటుంది. చట్టం మీద గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఎట్లా ఊరుకుంటాం మేము? దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇవాళ నేను ఒకటే విషయం చెప్తున్నాను. నేను విజ్ఞప్తి అనుకుంటారో హెచ్చరిక అనుకుంటారో ఏమనుకున్నా పర్వాలేదు, మీలో ఉన్నది ఒక ఆలోచనని, చట్టం మీద ఒక గౌరవాన్ని పెంపొందించుకోవాలి. అంతేగాని చట్టాన్ని వేరే విధంగా చూసి చట్టం ఏదో హిందువులకి చుట్టమన్నట్టు మీరు మాట్లాడటం కూడా తప్పు. ఈవేళ పోలీస్ శాఖ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అంతమంది పోలీస్ వ్యవస్థ ఉంది. పోలీస్ డీజీపీ మీద గౌరవం లేదు, ముఖ్యమంత్రి మీద గౌరవం లేదు, హోం మంత్రి మీద కూడా గౌరవం లేదు. వివిధ వ్యక్తులు చాలా మంది ప్రముఖులు కూడా చెప్తున్నారు. ఏమి జరిగిందో పోలీసులు పరిశీలించిన తర్వాతే ఆ యొక్క హత్యని మర్డర్గా పరిణామంలో తీసుకోవాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నిందలు వేయొద్దని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ ముఖ్యంగా మా హిందూ ధార్మిక సంఘాల మీద ప్రతి ఒక్కరు నోరు జారుతున్నారో మీరు జాగ్రత్తగా నోరు జారటం అనేది చాలా తప్పు. భారతదేశంలో కదా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మీలో ఉన్న ఎంత ఆవేశం ఉందో మాలో కూడా అంతే ఆవేశం ఉంది. ఆవేశాన్ని వేరే విధంగా తీసుకురావద్దు. సమానంగా ప్రతి వ్యక్తి మరణం పట్ల మేము చిందిస్తాం. మాకు ముందు హిందువులకి పెట్టింది జాలి, కరుణ అనేది హిందూ మతం నుంచి పుట్టుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యాంశం. అంటే ఇక్కడ మురళీకృష్ణ నాయుడు గారు, అంటే ఇక్కడ జరిగినటువంటి ఎర్రర్ ఏంటి? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రక్కస్ క్రియేట్ అవుతా ఉంది? ఎందుకంటే చాలా సందర్భాల్లో చూసాం మనం, అంటే ఒక పాస్టర్ మృతి పట్లే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు? అంటే ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. సుధాకర్ అని చెప్పి ఒక డాక్టర్, అతను ఒక మాస్క్ ఇవ్వలేదని చెప్పి మాజీ ముఖ్యమంత్రిని రోడ్డు మీద అడిగితే కోవిడ్ టైంలో మరి అతను కూడా నిజంగా చెప్పుకోవాలంటే ఒక క్రిస్టియన్ సంబంధించిన వ్యక్తి. ఆయన విషయంలో మరి అంత దారుణంగా కొట్టి, అంత దారుణంగా ఇబ్బంది పెట్టి, ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని, ఒక క్రిస్టియన్సి అతి దారుణంగా తన దగ్గర పనిచేసే వ్యక్తిని అతి దారుణంగా కొట్టి చంపేసి పార్సల్ పంపించాడు. అలాంటప్పుడు ఈ యొక్క క్రిస్టియన్ సంఘాలు కానీ పాస్టర్స్ కానీ ఎందుకు స్పందించలేదు? అసలు దానిపైన ఎందుకు ఇంత రాద్ధాంతం చేయలేదు? అలా అక్కడ జరిగిన ఉదాంతం వేరు. ఇప్పుడు సీసీ ఫుటేజ్లో చూస్తున్నారు.
వాస్తవం అనేది అట్లీస్ట్ అతను ఫోన్ పే చేసింది నెంబర్ ఉంది కదా, అతను మద్యం షాప్లోకి వెళ్ళి ఫోన్ పే చేసాడా లేదని చెప్పి అది పూర్తిగా కనుక్కోవాలి కదా. పోలీసులు దాన్ని ప్రవేశపెడతారు కదా. ఇప్పుడు రాజమండ్రి దాకా ఓ తంతు నడిచింది, విజయవాడ నుంచి కోదాడ దాకా జరిగిన విషయాలు తెలుసుకుంటే ఆయన ఏ విధంగా ప్రయాణం చేశాడు, అతను బండి చాలా మంది నేను మొన్న కొన్ని సోషల్ మీడియా చూశాను, అలా అతను బండే కదా అంటున్నారు, ఆ వ్యక్తే కాదు కావాలని చెప్పి ఇలా తీసుకొచ్చారని చెప్పి. అసలు ఒక విషయం చెప్పుకుంటాను, మర్డర్ చేసినాడు ఎవరన్నా సరే ఆ విధంగా చేయవలసిన అవసరం ఏముందని, మర్డర్ చేయాలంటే అంత దూరం వెళ్ళవలసిన, రాజమండ్రి దాకా వెళ్ళవలసిన అవసరం ఏముందని నిజంగా చెప్పుకుంటూ పోతే మనిషికి ఆలోచన విధానం పెంపొందించుకోవాలి. జ్ఞానం అనేది ఉన్నది, ఆ జ్ఞానాన్ని వేరే మతం మీద అజ్ఞానులుగా ప్రవర్తించడం అనేది చాలా దారుణం. ఈవేళ అతను ఫోన్ పే చేసాడు, మద్యం జాబ్లోకి వెళ్ళి అతను సంబంధించిన అకౌంట్లో డబ్బులు అడిందో లేదా 100% దాన్ని తేలుతుంది. ఇలా చట్టం తన పని తీసుకున్నప్పుడు, చట్టం మీద గౌరవం ఉన్నప్పుడు, చట్టం పట్ల తను ఏమాత్రం విశ్వాసం ఉన్నా ఇమ్మీడియట్గా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ ఇమ్మీడియట్గా ఏవైతే సంఘ పెద్దలు ఉన్నారో ఆ సంఘ పెద్దలందరూ వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి. అంతేగాని మేము రోడ్డు ఎక్కుతాము, మేము హిందువులు చేసిన హిందువుల మీద ఈ వదంతు పుట్టించడం, రేపు పొద్దున్న ఇది కాదని తెలిసినప్పుడు ఇదే మాట తిరిగి తీసుకోవడానికి ఉంటుందా? అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో మీరు ఒకప్పుడు ఒక న్యాయంగా ఉన్నారు, ఇప్పుడు ఇవాళ నిజంగా చెప్తున్నాం. అదే విధంగా చూసుకుంటే అంతర్వేది రథం తగలబెట్టేశారు. మరి అంతర్వేది రథం తగలబెట్టినప్పుడు మా మనోభావాల మా చిన్నప్పటి నుంచి ఆ రథం పట్టుకుని మేము ఊరు వెళ్ళినప్పుడు ఆ రథం యొక్క పవిత్రతని, ఆ రథం యొక్క మా యొక్క మనోభావాలు, హిందువుల యొక్క మనోభావాలను అతి దారుణంగా పాడు చేసేసారు. మేము అడిగాం ప్రభుత్వాన్ని, వాళ్ళు స్పందించారు, దానిపైన విచారణ జరుపుతున్నారు అన్నారు. చెప్పి ఇంతవరకు ఆ కేసు కూడా ఇప్పుడు తేలేదు. అలాగే 294 టెంపుల్ అండి, నిజంగా చెప్తే నమ్మరు, 294 టెంపుల్ ఒక ముఖ్యమంత్రి ప్రమాణ చేసిన సెకండ్ రోజు నుంచే మొదలు పెట్టేశారు. సీతారాములు రాముల వారి యొక్క తలని ఇరగొట్టేసి ఎక్కడో ఒక సెలయేరులో పాడేసేసారు. మరి అలాంటప్పుడు మా యొక్క మనోభావాలని మేము ఎవరిని కూడా ఎటువంటి అనుమానం వ్యక్తపరచలేదు. మేము రోడ్లెక్కి ఇది క్రిస్టియన్ సంస్థలు చేశారు, ఇది క్రిస్టియన్ సంస్థలు చేశారని మేము చెప్పలేదు. అదే విధంగా ఇంకో విషయం చెప్తున్నానండి, ఈవేళ సుధాకర్ అనే ఒక క్రిస్టియన్ ఒక డాక్టర్, అతను అతి దారుణంగా ఇబ్బంది పడినప్పుడు హిందూ ధార్మిక సంఘాలు అతను సపోర్ట్ చేశాం. చాలా చోట్ల మేము ఈవేళ నిజంగా చెప్తున్నానండి, ముస్లిం సోదర్స్ కానండి, ఈ యొక్క క్రిస్టియన్ సోదర్స్ని కానీ ఈవేళ కలవరి సింపుల్ సతీష్ ఉన్నాడండి, తను ఏ దేవుని విమర్శించాడు, తను ఎందుకు మేము మాట్లాడలేకపోవట్లేదు? మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే ఈ అఖండ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛ వాయులుగా ఉన్నాం కాబట్టి 3 మతాల్లో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు అన్నతమ్ముల భావంతో ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికీ మాలో ఉన్నది, కానీ మీలో మటుగా లేదు. మీరేం చేస్తున్నారు? మీ గొప్పల కోసం, మీ ఎదుగుదల కోసం, మీ సోషల్ మీడియాలో మీరు డెవలప్మెంట్ అలా ఉద్దేశంతో ఏదో కాంట్రవర్సీ తీసుకురావాలి. కత్తి మహేష్ ఉన్నాడు, ఆ రోజున రాముల వారి మీద నిందేశాడు, ఎంత దారుణం అది. ఏ రోజైనా క్రిస్టియన్స్ సంబంధించిన సంస్థల కోసం కానీ యేసుప్రభు కోసం కానీ ఎందుకు మేము ఎక్కడైనా సరే మాట్లాడటం జరిగిందా? ఎందుకు మాట్లాడడం? కానీ ఏంటంటే మీరు విమర్శిస్తున్నారు కాబట్టి ఆ విమర్శకి సమాధానం చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు మీ బైబిల్లో ఇక్కడ ఒక విషయం మురళీకృష్ణ నాయుడు గారు, అంటే ఇక్కడ ప్రస్తుతానికి క్రైస్తవ సోదరులందరి దగ్గర నుంచి వినిపిస్తున్నటువంటి పెద్ద మాట ఏంటంటే, ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి ఫూటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ లో కూడా క్లియర్ గా కావాలని ప్రవీణ్ కి సంబంధించినటువంటి దుస్తులే వేరే వ్యక్తులతో వేపించి కావాలని సీసీ కెమెరాస్ ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆ వ్యక్తి కనీసం తిరిగేలాగా పక్కా ప్లాన్డ్ గా చేశారు, అంతే తప్ప అది ప్రవీణ్ పగడాల కాదు అనేటువంటి మాట వినిపిస్తా ఉంది. దాన్ని మీరేమంటారు, ఎలా చూస్తారు? అంటే ఈ యొక్క మాకు హిందువులకి డైరెక్షన్ చేయడం కానీ, హిందువులకి అబద్ధాలు ఆడటం కానీ, హిందువులు అనేవాడు ఎక్కడా కూడా ఈ విధంగా సృష్టికర్తలుగా మాకు ఎటువంటి ఆలోచన ఉండదండి. ఎవరు ప్రాణమైనా మేము జాలి పడతాం, సాటి ప్రాణం పట్ల మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. అలాంటిది ఇలా చేయవలసిన అవసరం ఏంటి? అసలు అది నిజమే కదా, వాస్తవమే కదా. ఇప్పుడు బండి నెంబర్ మారిపోద్దా? మనిషి ఫోన్పే చేసింది ఆ యొక్క అకౌంట్లోంచి డబ్బులు కట్ అయింది, అది మారిపోద్దా? చెప్పండి. నా ఫోన్పే నా పర్మిషన్ లేకుండా ఇంకొకరు వెళ్ళి ఫోన్పే చేయడానికి అవకాశం ఉందా? లేదు కదా. ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు తెలుసుకుని మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. చట్టం పట్ల మీరు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. చట్టం అంటే పనికిరాని దానిలా చూస్తున్నారు. ఇది చాలా తప్పు అని చెప్పి నేను మీకు క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాను. చట్టం తన పని తను చేసుకోండి, ఓపిక పట్టండి.
మీరు ఓపిక పట్టి ఆ మనిషి చనిపోయటానికి కారకులైన వాళ్ళు మేమైతే 100% హిందూ ధార్మిక సంఘాల తరపు నుంచి మా నుంచి ఎవరు కూడా అటువంటి అకృత్యాలు ఏమాత్రం పాల్పడరు. ఎందుకంటే ఎవరి పట్ల అయినా సరే జాలి కరుణ చూపిస్తాం కాబట్టి మేము చెప్పేది ఒకటే, ప్రవీణ్ గారు మరణించారంటే 100% విధిరాత, ఎవరు ఏం చేయలేము. అలాంటిది మేము మా మీద నిందలు మోపడం అనేది హిందూ ధార్మిక సంఘాల మీద, హిందూ ధార్మిక ఈ యొక్క దృశ్య కావ్యాలను మేమే సృష్టించామనేది నిందలు మోపడం అంటే నేను తీవ్రంగా దీని విషయంలో ఖండిస్తున్నాను. అంటే ఈ సందర్భంగా ఇంకో మాట చాలా బలంగా వినిపించింది. ఆయన మరణం ధృవీకరించబడిన తర్వాత క్లియర్గా పవన్ కళ్యాణే దగ్గరుండి, లేదా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యక్తులు, లేదా ఇవాళ ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దగ్గరుండి ప్లాన్ చేసి మరి అతన్ని మర్డర్ చేశారు అనేటువంటి యాంగిల్లో జరిగింది. పవన్ కళ్యాణ్ లిటరల్ గా చాలా మంది బ్లేమ్ చేశారు కూడా, పవన్ కళ్యాణ్ నీ వల్ల ఇదంతా జరుగుతా ఉంది అనేటువంటి ఉద్దేశాన్ని కూడా మాట్లాడినారు. అసలు ఇంకో విషయం తెలుసండి, ఈవేళ ఆయన సనాతన ధర్మాన్ని పాటిస్తున్న మహానుభావుడిగా మేము పవన్ కళ్యాణ్ గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా సీఎంకు కూడా మహాభారతంలో ధర్మరాజు ఎలాగో పవన్ కళ్యాణ్ అలాగే ఎదుటివాడు ఆకలి కోసం ఆలోచిస్తాడు. ఒక సీఎంను కూడా నలపకుండా తన వల్ల చనిపోకూడదనే ఉద్దేశంతో కాలు కూడా అలా తీసుకుని వెళ్తారు. అలాంటిది క్రిస్టియన్ మతం విషయంలో వచ్చేటప్పటికి తన భార్య ఎవరండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య ఎవరండి? క్రిస్టియన్సే కదా. ఈవేళ క్రిస్మస్ వేడుకలు మొన్న జనవరి 25వ తారీఖున క్రిస్మస్ వేడుకలు అట్టహాస్యంగా వాళ్ళ ఇంట్లో జరుపుకున్నారు. డిసెంబర్ 20 ఆయన ఏ మతానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన వల్ల ఇంతలా రెచ్చిపోతున్నారు అంటాం కాదు. ఇన్ని రోజులు మేము చాలా ఓపుగ్గా సహనంగా మా దేవుడి పట్ల, ఇప్పుడు మేము కల్వారి టెంపుల్ పట్ల మేము ఏ మాత్రం ఇంత కూడా మాట్లాడడం. ఎందుకు మాట్లాడడం? సతీష్ అనే వ్యక్తి ఏ రోజు దేవుడిని విమర్శించడు. మీరు దేవుడిని విమర్శించద్దు, మీ దేవుడిని మేము విమర్శించాం, మా దేవుడిని మీరు విమర్శించద్దు. అదే విధంగా మిమ్మల్ని మేము కోరుకునేది ఏంటంటే దేవుడి పట్ల, మీ దేవుడి పట్ల మీరు ఎంత విశ్వాసం ఉన్నారో మా దేవుడి పట్ల అదే విశ్వాసం కలిగి ఉన్నాం. దేవుడికి మధ్య వ్యత్యాసాలు చూపించొద్దు. మీరు గొప్ప అనుకోండి, గొప్పగా పొగుడుకోండి, మేమేమనం, కానీ మా దేవుడి జోలికి రావద్దని చెప్తున్నాం. మా మతం జోలికి రావద్దని చెప్తాం. మా మతంలో వ్యక్తులు మీ మతంలోకి తీసుకునే ఆలోచన వంతంగా చంపేసుకోండి. ఈవేళ అఖండ భారతదేశంలో ఇంత దారుణమైన పరిస్థితికి, ఇంత దారుణంగా నాశనం అయిపోవడానికి కారణం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు. ఇవాళ బ్రిటిష్ వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారు. మన దేశంలో పుట్టి, భారతదేశంలో పుట్టి ఎవరైనా బ్రిటిష్ వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారు అసలు? ఇలాంటి వాదనలు వింటుంటే నాకు రక్తం మరిగిపోతుంది. ఎందుకంటే ఈ సమాజం ఆ రోజున మొఘలై చక్రవర్తుల వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో, ఛత్రపతి శివాజీ ఎంత రోదన పడ్డాడో, సంభాజీని ఎంత దారుణంగా హింసించి చంపించారో మీకు తెలుసు. ఇటువంటి చరిత్ర కలిగిన అఖండ భారతదేశంలో మీరు ఎక్కడి నుంచో పుట్టుకొచ్చిన ఈ రెండు మతాలు, భారతదేశంలో పుట్టుకొచ్చిన మతాలు కదా ఇవి. మొఘలై చక్రవర్తులు సైన్యం తీసుకొచ్చి సైన్యంతో మామూలుగా వాళ్ళు ఆడవాళ్ళని తీసుకురాలా, మా ఆడవాళ్ళని, మా హిందూ ఆడవాళ్ళని అతి దారుణంగా చెరిపి వాళ్ళు పెళ్లి చేసుకుని ఇక్కడ ఉండిపోయారు. అదేవిధంగా మీరు ఇవాళ ఈ భాగ్యనగరంలో, మేము హైదరాబాద్ అంటారు మేము ఇష్టపడం, ఎందుకంటే ఈ హిందూ వాదులు కాబట్టి ఇది భాగ్యనగరంగానే పిలుస్తాం, హైదరాబాద్గా పిలం మేము. ఆ రోజున ఇవాళ గోల్కొండ నవాబ్ ఆ రోజున చేసింది ఏంటండి? ఎంత అకృత్యాలు చేశాడు. అది నిజాల కదా ఇవన్నీ? చరిత్రలో జరగలేదంటారా? అప్పుడు మరి ఆ రోజున గోల్కొండ నవాబు చేసినప్పుడు అదే యేసు ప్రభు పుట్టి ఉన్నప్పుడు ఎప్పుడో క్రీస్తు పూర్వం పుట్టించారు అన్నారు. మరి ఆ అకృత్యాలు ఎందుకు ఆపుకోలేదు? అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ సంఘటన ఒకటి జరిగింది. ఆయనకి సంబంధించి ఆయన డెడ్ బాడీ ఏదైతే ఆ యాత్ర వాళ్ళు చేశారో, ఆ చర్చ్లో పెట్టి అది చేసేదంతా, ఆ టైంలో ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. మీకు మాకు ఫాదర్ ఒక్కరే అంటూ క్రిస్టియన్స్ ప్లస్ ముస్లిమ్స్ మాట్లాడుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఐ థింక్ మీరు కూడా ఆ వీడియోస్ చూసే ఉంటారనుకుంటా. కొంతమంది పాస్టర్స్ ప్లస్ ముస్లిం వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? సో అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ ఇన్సిడెంట్ లో కనుక నిజంగానే ఒకవేళ లెట్సే ఇక్కడ నిజాలు ఏంటి అనేటువంటిది ఇంకా బయటపడలేదు, నిజంగా హిందూవాదులు ఎవరు గనక ఇది చేయకపోయి ఉంటే అంతా మంచి, అందరికి మంచి జరగాలని కోరుకుందాం. ఒకవేళ కూడా మీ స్టూడియో ద్వారా చెప్తున్నాను, హిందూవాదాన్ని కూడా ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషి మీద కక్ష పెంచుకోడండి. నేను చెప్తున్నాను, రాముడు సాక్షి చెప్తున్నాను, మహాశివుడు సాక్షి చెప్తున్నాను. ఈ రోజు ఇదే స్టూడియోగా నేను ఎవరినైనా పిలవండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఎప్పుడు కూడా ఒక హిందూవాది అనేవాడు ఎదుటి మనిషి ప్రాణాలు తీయాలి, ఎదుటి మనిషిని అవమానపరచాలి, ఎదుటి మనిషిని ఆకలిని నాశనం చేసేయాలి, ధ్వంసం చేసేయాలని ఆలోచన ఏ రోజు ఉండదు. హిందూ మతంలోనే పుట్టుకొచ్చింది. అలాంటిది ఈవేళ మీకు తెలిసే ఉంటుంది, బివి నాంచారి వెంకటేశ్వర స్వామి యొక్క భార్య ఎవరండి?
ముస్లిం ఆవిడే కదా. ఇవాళ ఛత్రపతి శివాజీ గారి రాజ్యంలో ఎంతమంది ముస్లిమ్స్ స్వేచ్ఛగా బతికారు, ఎంతమంది సైన్యం ఉండేవారు ముస్లిమ్స్ కూడా. అలాంటి వ్యక్తిత్వం కలిగిన మా హిందూ మతం మీదకి ఈ రోజున అతను ఎవరో, అతని పేరేంటి, ఆ రోజు మాట్లాడిన ఒక అజయ్, ఏ స్టూడియోలో చూసినా ఏదో నోరు ఉంది కాదని చెప్పి, నాకే నోరు ఉంది అని చెప్పి హిందువుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. చెప్తున్నాం కదా, ఈ భూమి అంటే ఇన్ఫాక్ట్ ఆయన ఇంకొక స్టేట్మెంట్ కూడా చేశారు, నన్ను కూడా చంపేస్తారేమో నాకేం భయం లేదు, ఇలా ప్రవీణ్ కోసం నేను మాట్లాడుతుంటారు స్టేట్మెంట్ చేశారు. పిరికి వాడికే మరణం కోసం గుర్తుకు వస్తుందండి. నువ్వు తప్పు చేయలేనప్పుడు ఈ భూమి ఎప్పుడు నేను గౌరవంగానే చూస్తుంది. ఈ అఖండ భారతదేశంలో భూమాత ఎప్పుడు కూడా ఎవరు కూడా తప్పు చేయలేనప్పుడు ఈ భూమి ఎప్పుడు కూడా ప్రతి ఒక్క, నేను హిందూ మతంలోంచి నేను ఆస్ట్రాలజీ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, ఏ తప్పు చేయనాడు నిజాయితీగా బతుకుతున్న వాడిని భూమి ఏమీ చెయ్యదు. తప్పు చేసిన వాడిని, దేవుళ్ళ పట్ల అకృష్యాలు ప్రదర్శించిన వాళ్ళని తప్పకుండా ఈ భూమి తన పని తాను చేసుకుంటూ పోతుంది. వేళ జరిగింది చూస్తూ ఉంటారు. కొన్ని ఈవేళ అఖండ భారతదేశం మీద అకృష్యాలు ప్రదర్శించిన ఏదైతే ఇతర దేశాల్లో రాజ్యాధికారం చేపట్టాలనుకున్న వ్యక్తులందరినీ రాజ్యాధికారం దూరం చేసి, అంత శక్తివంతమైనది భారతదేశం హిందూ మతం. హిందూ దేవుళ్ళు అంటే ఏదో అనుకుంటున్నారు. హిందూ దేవుళ్ళ యొక్క శక్తి మీకు తెలియదు. హిందూ దేవుళ్ళ శక్తి తెలుసుకుని మీరు ప్రవర్తిస్తే బాగును. ఈ భూమి మీద పుట్టినప్పుడు మీరు పీల్చే గాలి కూడా వాయుదేవుడు, అది ఒక హిందూ సంబంధించిన వాయుదేవుడు గాలి. అదే గాలిని పీల్చకుండా మానేయండి. ఇవాళ నేను అడుగుతున్నాను, అదే గాలి పీల్చకుండా మానేయండి. ఇవాళ మీరు ధరించే బంగారం కూడా ఒక హిందువు తయారు చేస్తేనే వస్తుంది. ఇవాళ మీరు పండించే పంట కూడా ఒక హిందూ రైతు పండించే పంట తింటున్నారు. ఇవన్నీ మానండి. నిన్న ఒక వీడియో చూసిన, ఒక ముస్లిం లేడీ అంటుంది, హిందువులు ఏ వ్యాపారం చేసినా మన ముస్లింస్ ఏమి కొనకూడదు అని చెప్తుంది. నేను ఒకటే అన్నాను, ఎస్ మేము కొనం, మీరు కొనొద్దు. భారతదేశాన్ని ఏం చేద్దాం? ఆర్థికంగా నాశనం చేద్దామా? ఒక ఆర్థిక నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున పాకిస్తాన్ ఏమైంది? అడుక్కుంటానికి లేని పరిస్థితి, తినడానికి తిండి లేక ఒకటి మాంసాన్ని తినే పరిస్థితికి వచ్చేసింది. బంగ్లాదేశ్ అదే పరిస్థితికి వచ్చింది. ఈవేళ మీరు మాట్లాడే విధానాలు కరెక్ట్ కాదు. మేమందరం కలిసి, హిందువులందరం కలిసి ముస్లిమ్స్ని రంజాన్ని, నిన్న జరిగిన రంజాన్ కూడా మేము ఎంత గౌరవంగా చూసి, గౌరవంగా పలకరించి, గౌరవంగా ఉంటాం. అదే గౌరవం వద్దనుకుంటే మాది 80%, మీరందరూ కలిసి 20%. 80% అఖండ భారతదేశంలో హిందువులు ఒకటైతే ఏం జరుగుతుంది? మా హిందువులు వస్తువులు మేమే కొనుక్కుంటాం, మా వ్యాపారం మేమే చేసుకుంటాం. మోడీ గారు చేస్తుంది నిజం. ఇవాళ మోడీ గారిని కూడా ఒకటే అడిగాం మేము, వర్క్ బోర్డు చట్టాన్ని ఎందుకు తీసుకురామని అంటే, ఇదే వర్క్ బోర్డులో వేల కోట్లు ఖర్చు చేసే భూములు ఉంది. ఇవాళ ముస్లిం సోదరులు ఎంతమంది పేదరికం ఉన్నారు, మరి ఇంతమంది వర్క్ బోర్డులో పెద్దలు ఉన్నారు కదా. ఇదే పెద్దలో వర్క్ బోర్డులో ఉన్న భూమిని పేదవాడికి పంచాలని ఆలోచన ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నా, స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నా కానీ ఒక్క చెంటు ఒక పేదవాడికి ఎందుకు పంచలేదు? ఆ పెద్దలే అనుభవించాలి. ఆ పెద్దలే ఈ యొక్క అనుభవాల్లో బంగ్లాలో ఉండాలి. పేదరికంలో ఒక ముస్లిం సోదరుడు ఆర్థికంగా బలపడకూడదు. కానీ హిందూ అలా అనుకుంటలేదే. బట్ అసందర్భమైన సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా, రేపు పార్లమెంట్ సాక్షిగా ఒక కోర్టు బిల్లు ముందుకు రాబోతా ఉంది పార్లమెంట్ లో. చూద్దాం అది పాస్ అయ్యేందుకు ఆస్కారం ఉందా లేదా. బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు ప్రవీణ్ పగడాల. అదే విషయం చెప్తున్నానండి. అదే విధంగా దాని విషయంలో కూడా కొంతమంది కామెంట్ చేశారు. కాబట్టి ఈవేళ ప్రవీణ్ పగడాల హత్యానంతరం కరెక్ట్గా ఒక, అంటే అతను చనిపోయిన తర్వాత రాజమండ్రిలో ఆయన చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ ద్వారా, రోడ్డు యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి ఒక ముస్లిం సోదరుడు, ఎప్పుడు కూడా అతని వల్ల మేము చాలా గౌరవంగా ఉంటాం, అతను వెళ్ళి మాట్లాడితే, అజయ్ అనే వ్యక్తి, మేము తల్లి తండ్రుల సంబంధం చాలా మంచిదే కదా, భావం అంటాం, సోదరి భావం అంటాం, మీ తల్లిదండ్రుల సంబంధం అంటే ఎస్, మీ తండ్రి అయినా మీ తల్లి అయినా మీరు కలిపేసుకుంటాం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒకటే జ్ఞాపించుకోండి, మా హిందువులు 80% కలిస్తేనే ఈ అఖండ భారతదేశంలో ఏ వ్యాపారాలన్నా అభివృద్ధి చెందాలన్నా, ఒక మనిషి ఎదుగుదలకు పోవాలన్నా, ఓ వ్యాపారం జరగాలన్నా, ఈవేళ మీ ఇద్దరూ కలిసి ఏం చేసినా ఏం చెందినా ఒకటే మాట చెప్తున్నాను, హిందువుల పట్ల అకృష్యాన్ని మట్టికి ప్రదర్శించద్దు. హిందువులను ఎవరిని కూడా మీ మతంలోకి తీసుకోవద్దు. ముస్లిమ్స్ తీసుకోండి, మీరందరూ తల్లి తండ్రి ఒకటే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముస్లిమ్స్ని క్రిస్టియన్ల మతంలోకి, క్రిస్టియన్స్ని ముస్లిం మతంలోకి మార్చేసుకోండి. మేము అభ్యంతరం పెట్టాం, మేము హ్యాపీగా, మేము చాలా సంతోషంగా ఆనందపడతాం. హరే రామ హరే కృష్ణ అనుకుంటాం మేము.
బట్ అది అది సాధ్యమేనా? అంటే ఇక్కడ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్ ద్వారా అసలు మీరు మా దగ్గర ఏం కొనొద్దు, మేము మీ దగ్గర ఏం కొనొద్దు అని వాళ్ళు అంటున్నట్టుగా కనుక చేయగలిగితే అది సాధ్యమేనా? దాన్ని చేయడం వల్ల ఇక్కడ కమ్యూనల్ రక్కస్ అనేది క్రియేట్ అవుతుంది దేశవ్యాప్తంగా, తప్ప హార్మోని అనేది ఉండదు కదా. మేము ఎన్ని రోజులు సహనంగా ఉన్నామండి, ఎన్ని రోజులు సహనంగా ఉన్నాం. ఈవేళ మా మతంలోని బలవంతంగా, ఈవేళ మీకు తెలియదు, ఇందాక ఒక వీడియో చూశాను, ఒక శివాలయంలోకి వెళ్ళి ఈ మధ్య సంఘటన జరిగిన వెస్ట్ గోదావరి జిల్లాలో శివాలయంలో సిలువు లోపల, శివాలయం లోపల సిలువు గుర్తులు వేసేసి అతి దారుణంగా ప్రవర్తించారు. గుర్తులే కాదు, అది ఇన్ఫాక్ట్ అతను రాశాడు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ కామెంట్స్, కానీ అక్కడ అతను ఏం రాశాడు అనేటువంటిది సిలువ గుర్తుతో పాటు ఏం రాశాడు. అజయ్ అనేవాడు నిజంగా వాడికి నిజంగా నువ్వు వ్యక్తివే, మానవత్వం ఉన్న వ్యక్తివే, నువ్వు దేవుడి పట్ల విశ్వాసం ఉన్నవాడివే, మరి నీ మనుషులేని అక్కడికి వచ్చి రాసింది, నీకు సంబంధించిన మనుషులేని అక్కడికి వచ్చి రాసింది. ఎందుకు రాయాలి? మీ చర్చిలోకి వచ్చి మేము జై శ్రీరామ్ అని ఎక్కడైనా రాసామా? మీ చర్చిల పరిధిలోకి ఎక్కడికైనా సరే ఏ రోజైనా సరే మేము వచ్చి ఒక మసీదు కానీ చర్చిలో కానీ ఏ రోజైనా సరే మేము వచ్చి మీకు జై శ్రీరామ్ అని కానీ ఒక పాంప్లెట్ పంచడం కానీ మా మతంలోకి మారమని చెప్పి ఎక్కడైనా రాసామా? ఎటువంటిదైనా వినాదం ఇచ్చామా? ఇవ్వలేదు కదా. అలాంటప్పుడు మీరెందుకు వస్తున్నారు? మా రామాలయంలోకి వస్తున్నారు, మా శివాలయంలోకి వస్తున్నారు, మా సంబంధించిన సంతతిని మీ మతంలోకి మార్చుకుంటున్నారు. మార్చుకోకండి. మీరు ముస్లిమ్స్, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఒకటే. నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. మీ తండ్రి తల్లి అనే భావంతో మీరు అన్నారు కాబట్టి ఈ రోజు ఈ సందర్భంగా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మీ భావాలు మీకు ఉన్నప్పుడు మా భావాలు మాకు ఉంటాయి కాబట్టి మీరు అన్నది ఏంటంటే మా హిందువులు మార్చుకోవద్దు, మా హిందువులుగా ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మీ మతంలోకి తీసుకోవద్దు. ముస్లిమ్స్ ని క్రిస్టియన్స్ కింద మార్చేసుకుని, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కింద మార్చేసుకుని ఇది హ్యాపీగా ఉంటుంది. అంతేగాని మా దేవుళ్ళ దగ్గరలోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేసి ఇష్టం వచ్చినట్టు పాంప్లెట్ పంచిపెట్టేసి మా వీధుల్లోకి వచ్చి మీ ప్రార్థనలలో సంకేతాలను పాడుకుంటూ వెళ్ళిపోతుంటే మీ ఆచార అలవాట్లన్నీ ఎలా మార్చుకున్నారు? ఉపవాస దీక్షలని కానీ ఈవేళ సుప్రభాత సేవలు కానీ ఇవన్నీ కూడా మా హిందువు సంబంధించిన సాంప్రదాయాలు మీరు మార్చేసుకుని మా మీద అకృష్యాలు ప్రదర్శిస్తే మేము ఊరుకుంటామా? సహనంగా ఊరుకుంటామా? ఈవేళ ఒకటే చెప్తున్నాం, చట్టాన్ని మేము గౌరవిస్తాం. ప్రతి హిందువు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణలో ఉన్న హిందువులు అందరూ కూడా, అఖండ భారతదేశంలో హిందువులు చట్టాన్ని మేము గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం. కాబట్టి ఈవేళ మీకు వివరంగా చెప్పేది ఏంటంటే హిందువుల మీదకి మీ అకృష్యాలు ప్రదర్శించొద్దు, డైరెక్ట్ గా హెచ్చరిస్తున్నాను. అయితే ఇదే సందర్భంలో ఇంకో మాట వినిపిస్తా ఉంది. ప్రవీణ్ పగడాల తలపైన కత్తి పెట్టి లేదా గన్ పాయింట్ లో గన్ పెట్టేసి కావాలని హిందువులే దగ్గరుండి ఇదంతా చేయించారు, తనతో లిక్కర్ కొనించడం, వాళ్ళే చేసి వాళ్ళు కూడా వైరే ఎంత యుద్ధం చేసుకుంటారో తెలుసండి. ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళు ఈ చర్చికి రావద్దని, ఈ చర్చికి వెళ్ళిన వాళ్ళు ఆ చర్చికి రావద్దని చెప్పేసి కలవర టెంపుల్ సతీష్కి వెళ్తే ఈవేళ ఇతని పేరేంటే మన వైఎస్ అల్లుడు ఉన్నాడు కదా, అనిల్ చర్చికి వెళ్ళకూడదు. ఈ విధానాన్ని 100% వాళ్ళు పెట్టుకుంటారు. ఒకరి మీద ఒకళ్ళు కక్షలు పెట్టుకున్నారు. వాళ్ళు ఎదగడానికి ఇష్టం ఉండదు. మా మీద కావాలని చెప్పి కక్షపూరితంగా చేస్తున్నారు తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈవేళ మా ధార్మిక సంఘంలో ఉన్న ప్రతి హిందువు కూడా మా మనసులోంచి వచ్చే మాట, ప్రతి ఆలోచన మనసులోంచి మాట ఒకటే మాట, మాకు హత్యకి ఎటువంటి సంబంధం లేదు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ ఆరోపణలు వెనక్కి తీసుకోండి. రేపొద్దున భారతదేశంలో అందరూ సోదరి భావంతో, అంకిత భావంతో పనిచేయాలి. అఖండ భారతదేశాన్ని ప్రపంచ దేశాలు నెంబర్ 1 స్థాయికి ఎదగాలి, ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ఈ హైందవ సేన నుంచి మేము ఒకటే చెప్తున్నాం, ఏ హిందువుకి ఇటువంటి అకృత్యాలు ప్రదర్శించే ఆలోచన లేదు. మీలో మాలో ఒకటే భావం, మీ దేవుడు మీ గొప్ప, మా దేవుడు మా గొప్ప, మా దేవుడు జోలికొద్దు, మా మతంలో ఉన్న ఎవరిని కూడా మీ మతంలోకి మార్చుకోవద్దు. దయ ఉంచి ఈ హత్యకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది అంటే మురళి గారు మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా అది యాక్సిడెంటా హత్య అనేటువంటిది ఇంకా తేల్చలేదు. బట్ మీరు హత్య అని అంటుంటే అది హత్యగా నమ్మాల్సి వచ్చేలాగా మీరు మాట్లాడినాయి తప్ప, అంటే ఇప్పుడు అంటే క్లారిటీ చెప్పండి, అది హత్య అని మీరు నమ్ముతున్నారా లేదా యాక్సిడెంట్ అని నమ్ముతా ఉన్నారు? వాస్తవానికి ఏంటంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి మన వాళ్ళు కొంతమంది ఊర్లో ఉన్న వాళ్ళు రాజమండ్రిలో వెళ్ళారు. అది 100% అతను బండి స్లిప్ అయి పడిపోయి యాక్సిడెంట్ అని చెప్పి 100%. మా మీద ఎందుకంటే హత్య అని చెప్పి ఈ హత్య చేశారని హిందువుల మీద ఇది నింద మోపుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హత్య అనేది మేము దీన్ని ధృవీకరించట్లేదు. అతని యాక్సిడెంట్ల ద్వారా చనిపోయాడు, యాక్సిడెంట్ జరిగింది. విధి రాత, ధర్మం అనేది ఎప్పటికైనా జయిస్తుంది. న్యాయం తన పని తను చేసుకుంటుంది, చట్టం తన పని చేసుకుంటుంది. ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
యాక్సిడెంట్ని తీసుకొచ్చి హత్య అని పదే పదే చెప్తే మటుకు మేము ఈ విషయంలో మటుకు మేము ఒప్పుకోము. మా హిందూ ధార్మిక సంఘాలకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం ఈ హత్య అనే పదాన్ని మీరు మా మీద రుద్దుతున్నారు, కానీ అది మేము యాక్సిడెంట్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ యాక్సిడెంట్ జరిగింది వాస్తవం, యాక్సిడెంట్ జరిగింది. అతను నడిచే విధానాలు చూసే ఉంటారో, ఈవేళ సీసీ కెమెరా ఫుటేజ్ పోలీసు రిలీజ్ చేశారు. అతను బండి నడుపుతున్న కూడా తూలుతూ పాడుతూ వస్తున్నాడు బండి. అతను మందు తాగాడా లేకపోతే ఏం తాగాడో పోలీసులు తేలుతుంది. ఈవేళ పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా అతని బాడీని కరెక్ట్గా పరిశీలిస్తే అతను మందు తాగున్నాడో లేదో కూడా క్లియర్గా స్పష్టంగా తెలిసిపోద్ది. మందు తాగినాడు 100%. ఎవరైనా సరే ఇలా హైదరాబాద్లో ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయండి, ఎన్ని మరణాలు జరుగుతున్నాయి. నేషనల్ హైవేలో హైదరాబాద్ నుంచి ఆయన రాజమండ్రి దాకా ప్రయాణం చేసాడంటే 100% అతను వెళ్ళే దారిలో అన్ని సార్లు ఆగటం, వైన్ షాపుల దగ్గరికి వెళ్ళటం, వీడియో ఫుటేజ్లు అవి వాస్తవం, అవి వాస్తవాలు కాదంటానికి కూడా సరిపోము. 100% అవి వాస్తవాలు. నేను చెప్తున్నది ఒకటేనండి ఫైనల్గా, ఈ సంబంధించిన యాక్సిడెంట్కి హిందూ ధార్మిక సంఘాలు కానీ హిందువులు కానీ ఎటువంటి సంబంధం లేదు. వివరంగా చెప్తున్నాం. ఇవాళ ఎవరి మతాల మీద నిందలేస్తే మేము ఊరుకోం. కానీ చాలా క్లియర్ గా క్రిస్టియన్స్ కానీ లేదంటే క్రిస్టియన్ పాస్టర్స్ కానీ చాలా మంది చాలా క్లియర్ గా ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇదంతా కరుడు గట్టి ప్లాన్ చేసి ప్రీ ప్లాన్డ్ గానే ఇదంతా స్కిచ్ చేసి మరీ చేశారు వీళ్ళంతా అనేటువంటి మాట ఉంది. దాన్ని ఎలా కౌంటర్ చేస్తారు? ఎందుకంటే ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేదంటే హిందూ ధార్మిక సంఘాల దగ్గర నుంచి కానీ ఎలాంటి క్లియర్ స్టేట్మెంట్స్ అయితే రావట్లేదు. ఎందుకంటే ఒక విషయం తెలుసండి, లేనిపోని నిందలు వేయటం అనేది మేము 100% మేము ఒప్పుకోము. హిందూ ధార్మిక సంఘాల నుంచి ఒకటే మేము వివరంగా చెప్పేది ఒకటే, అది యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆయన చనిపోయాడు. ఆయన మందు తాగాడు అనేది వాస్తవాలకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎవడో పట్టుకొచ్చి తీసుకొచ్చిన అవసరం మాకు లేదు. ఇలా చేయవలసిన అవసరం కూడా మాకు లేదు. ఈ అఖండ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది పాస్టర్లు ఉన్నారు. ఆ పాస్టర్ని మేము ఎందుకు పట్టించుకునే అవసరం ఏముంది? ఎంతో మంది విమర్శిస్తున్నారు. ఇవాళ చాలా మంది విమర్శిస్తున్నారు మా దేవుళ్ళని, మా మతానికి సంబంధించిన వ్యక్తుల్ని మీ మతంలోకి మార్చుకుంటున్నారు. కానీ అది మాకు బాధగా ఉన్నా కానీ భగవంతుడు చూసుకుంటాడు. మా యొక్క ధర్మం ఏంటో తెలుసా? భగవంతుడు చూసుకుంటాడు అనే ధర్మంతో ఉన్నాం. చాలా కత్తిమాయిస్తున్నాడు. మరి అతను యాక్సిడెంట్లో చనిపోయాడు, రాముడి మీద నిందేశాడు. ఈ ప్రకృతి ఏంటంటే పంచిభూతాలు ఏం చేస్తాయంటే భూమిని ఎప్పుడూ అనుక్షణం కాపాడుకోవాలనుకుంటారు. ఆ భూమి ఎప్పుడు కూడా భూమి మీద పుట్టిన దేవుళ్ళు ఎప్పుడు కాపాడాలనుకుంటుంది. ఆ దేవుళ్ళు ఎప్పుడు మానవులు కాపాడాలనుకుంటుంది. ఇటువంటి తొంతు జరుగుతున్నప్పుడు ఇటువంటి రాక్షసపరంగా దేవుళ్ళ మీద అతి దారుణంగా నింద వేయటం. సీతాదేవి ఏ కర్మ చేసిందని అసలు ఎంత దారుణంగా మాట్లాడింది అతను. అలాంటి విషయంలో మేము చెప్పుకుంటే ఇలాంటి విషయంలో మేము తీవ్రంగా ఖండిస్తాం. తప్పు మాట్లాడొద్దు, అపసారం అని ఒక విధంగా సమాధానం చెప్తాం. అదే విధంగా మాలో ఉన్నది కూడా హిందుత్వం ఎక్కువగా ఉన్నది కాబట్టి, మాలో ఉన్న ఛత్రపతి శివాజీ యొక్క ఆశయం ఉన్నది కాబట్టి వివరంగా చెప్తున్నాను. మీ యొక్క టీవీ ఛానల్ ద్వారా వివరంగా చెప్పింది సోషల్ మీడియాలోని ఇప్పుడు ఈ ప్రసారాన్ని ఆపండి. ఇంకా హిందూ ధార్మిక సంఘాల మీద హిందువుల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దుష్ప్రసారాలు ఆపండి. మీరు హిందూగా పుట్టినప్పుడు హిందూ మైక్ పట్టుకెళ్ళి ఒక క్రిస్టియన్ దగ్గర పెడుతున్నారు, పెట్టేసి ఇది ఏం జరిగిందని అడుగుతున్నారు. రేపొద్దున నువ్వు గుళ్ళకి ఎందుకు వస్తావు? ఎదురుకుండా ఇష్టం వచ్చిన హిందూ దేవుడిని హిందువులు ఇష్టం వచ్చిన తిడుతుంటే నువ్వు ఆనందపడుతున్నావు, సునకానందం పడుతున్నావా? ఇప్పుడు కానీ ప్రతి యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్నాను, ఈ యొక్క ప్రసారాన్ని ఆపండి. ఇన్నేళ్ళని ఇలా చూస్తాం మేము. మీరు దేవుడికి వెళ్ళి గుళ్ళకి వెళ్ళి దండం పెడతారు, మీ దేవుడి ముందు ఎదురుకుండా తిరుగుతుంటే అతని కోసం పట్టించుకోరు. అలా పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చి మాట్లాడుతున్న దాన్ని ప్రసారం చేయటం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం. ఇప్పటికైనా మారండి. హిందూ దేవుళ్ళ యొక్క జోలికి ఎవరు వచ్చినా సరే, హిందూ మతం జోలికి ఎవరు వచ్చినా సరే, భగవంతుడు అనేవాడు ఈ భూమి పంచిపోతారు 100%. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉంచాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది. మేము ఇవ్వం, మానవ రూపంలో ఇవ్వం. మా భగవంతుడే వాళ్ళకి ఇస్తారు, భగవంతుడే. అంతేగాని సృష్టి ధర్మంలో జరిగిన యొక్క యాక్సిడెంట్ని తీసుకొచ్చి ఎవరో చంపారు మేమెందుకు చంపుతాం? మాకు చంపవలసిన అవసరం లేదు. భగవంతుడు చూసుకుంటాడు. వాడి కర్మ కాలిపోతే ఎవడన్నా సరే, నేనన్నా సరే, ఈ భూమి వెళ్తున్న మోడీ అన్నా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, ఎవరైనా సరే, ఈ దేశంలో ఎవరైనా సరే కర్మ కాలిపోయినప్పుడు ఈ భూమికి సంబంధం లేనప్పుడు ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. దానికి మాకు సంబంధం లేదు. ఎవరో ఏ విధంగా చనిపోతాయి, రోడ్ యాక్సిడెంట్ చనిపోతే ప్రతిదీ మా మీద హిందువులు చేశారు. హిందువులు అంటే లోకుగా ఉందా మీకు? ప్రతి హిందువు అంటే మీకు ఎందుకు లోకుగా ఉంది?
ప్రతి దేవుళ్ళు ఎందుకు లోకు చేస్తున్నారో మీ విధానాలు మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి. మీ దేవుడు గొప్పోడైతే మీ దేవుడు ఎక్కడ పుట్టాడు అక్కడికి వెళ్ళిపోండి మీరు అందరూ కలిసి. అంతేగాని ఈ దేశంలో పుట్టి భారత మాతకి జై అన్నారు. ఈవేళ నేను చెప్తున్నాను, నా హైందవ ధర్మ ట్రస్ట్ ఆఫీసులో ఇప్పటికీ నేను కళ్ళకన్నా నా చిన్నప్పటి నుంచి నా జెండాను చూసి గర్వపడతాను. ఆ జెండాకి ఇప్పటికీ రాముడికి ఎలా పూజ చేస్తానో సేమ్ మీ ప్రవీణ్ గారు కూడా ఒకసారి చూసారు. దానిలో భారత మాత జెండా కూడా, మన భారతీయ జెండా కూడా ఆగస్టు 15 జనవరి 26 తారీఖు గుర్తురాదు. ప్రతిరోజు మేము దీప నైవేద్యాలను పెట్టి పూజిస్తాం. హిందువులు భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం అంటే మా ధర్మాన్ని మేము పాటిస్తాం, మా మతాన్ని మేము గౌరవిస్తాం, ఎదుటి మతాన్ని కూడా మేము గౌరవిస్తాం. మా మతాన్ని ఎవరైతే గౌరవిస్తారో, ఈవేళ నిన్న జరిగిన ముస్లిం సోదరు కొంతమంది చెప్పారు రంజాన్, నేను చెప్పాను వాళ్ళకు కూడా. ఎందుకు చెప్పాను? శివాజీ చెప్పిన సంస్కృతి, ఛత్రపతి శివాజీ గారు చెప్పిన సంస్కృతి, మన మతంతో పాటు వాళ్ళు కూడా మనుషులే, మన మనుషులే వాళ్ళు అనే విధంగా ఉన్నాం. కాబట్టి ఈవేళ అందరికీ 100% న్యాయం చేయాలనుకున్నా. అలాగే ప్రవీణ్ విషయంలో అది మాకు 100% మా దైవ జ్ఞానంతో వివరంగా చెప్పేది ఏంటంటే 100% అది రోడ్ యాక్సిడెంటే, దాన్ని వేరే విధంగా క్రియేట్ చేయొద్దు. దయచేసి మా ధార్మిక సంఘాల మీద, మా హిందువుల మీద ఇటువంటి నిందలు మోపితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. చట్టాన్ని గౌరవిస్తాం, ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తాం, హోంమంత్రి గారిని గౌరవిస్తాం, డీజీపీ గారిని గౌరవిస్తాం. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ నాయుడు గారు. ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ కి సంబంధించి, లేదా అది ఏంటి ఇంకా మిస్టీరియస్ డెత్ గానే ఉన్నటువంటి సందర్భంలో మీరు మా స్టూడియోకి వచ్చి జరుగుతున్నటువంటి ఆకృత్యాలపైన స్పందించినందుకు ఒకటి మాత్రం మేము న్యూస్ 360 తరఫున చెప్పదలుచుకున్నది ఏంటంటే వీక్షకులందరికీ ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ పోలీసుల దగ్గర నుంచి కావచ్చు, లేదా రిపోర్ట్స్ కూడా కొన్ని ల్యాబ్స్ నుంచి బయటకు వచ్చే కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టండి. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్ టు బి అ మర్డర్, ఖచ్చితంగా అందరం కలిసి మర్డర్ చేసిన వ్యక్తికి శిక్ష పడేంత వరకు కొట్లాడదాం అందరము కలిసి. లేదు, ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్ టు బి అ యాక్సిడెంట్, దయచేసి ఇప్పటి వరకు డెరోగేటరీ కామెంట్స్ చేసినటువంటి వ్యక్తులంతా మూకుమ్మడిగా ముమ్మాటికి దయచేసి క్షమాపణలు చెప్తారా? ఆ ధైర్యం మీకుందా? ఒకవేళ హిందువులు చేస్తుంటే అది చెప్పేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ 360.